తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర నవనిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆ పార్టీ నేత బెజవాడ సుధాకర్ రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో సర్పంచ్ పొట్లూరి గోవిందమ్మ ఆధ్వర్యంలో మనమట్టి మననీరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో సర్పంచ్ పొట్లూరు గోవిందమ్మ ఆధ్వర్యంలో మట్టి నీరు కార్యక్రమం జరిగింది. తొలుత పినాకిని నదీ తీరాన గణపతి పూజా కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బెజవాడ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22న గుంటూరులో జరగబోవు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తమ గ్రామంలో మట్టి నీరును సేకరించి గుంటూరు పంపనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం రాష్ట్రంలోని ప్రజల సహకారంతో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. వెంకటాచలంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, గ్రామస్థాయి కమిటీల సమస్యలపై చర్చించుకోవాలని, పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు దశరథ నాగేంద్ర ప్రసాద్ యాదవ్, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చండీ వెంకటేశ్వర్లు, చేవూరు సురేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలా? ఆయన ఎవరు పోయి నిరాహార తీసి కూర్చోమన్నారు? మీ తల్లి గారు, మీ భార్య భారతి గారు, 2 ఆడపిల్లలు, 5 మందికి 29 ఎకరాల్లో ఇళ్ళు అవసరమా? అది కూడా అటువంటివన్నీ అక్రమంగా ఏం సంపాదించావు అవన్నీ ఇచ్చేసేసి రాష్ట్రం బాగుపడుద్ది. అప్పుడు నిన్ను రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు అని చెప్పి ప్రజలు నమ్ముతారు. నువ్వు రాజకీయం గురించి మాట్లాడే అర్హత నీకు వస్తుంది. నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి మంజూరు చేసిన సబ్సిడీ రుణాలను పెండింగ్లో లేకుండా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రైతులకు సంబంధించిన భూమి వివరాలను వెబ్లాండ్లో నమోదు చేయాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి నిర్దేశిత కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వివిధ సంక్షేమ శాఖల వారీగా లబ్ధిదారులు పెట్టుకున్న అర్జీల ప్రకారం బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన మనమట్టి మననీరుకు దేవాలయంలో, మసీదులో, చర్చిలో ప్రత్యేకంగా పూజలను, ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ నూతనంగా నిర్మించనున్న రాజధాని నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, తడ జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కార్పొరేటర్ అబ్దుల్ జలీల్, వైసీపీ నేత రూప్ కుమార్ విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. ఎంతో భక్తిభావంతో చేస్తున్న రొట్టెల పండుగ నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగడం లేదని స్పష్టం చేశారు. వీలైతే సలహాలు, సూచనలు అందించి విజయవంతంగా పండుగను నిర్వహించేందుకు సహకరించారని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్లోని జేమ్స్ గార్డెన్, బృందావనంలోని బ్యాంకుల వద్ద గతంలో చోరీలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడైన ముత్తుని నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 2 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠాకు సంబంధించి మొత్తం 7 మంది అని, ఇంకా 6 ముద్దాయిలను అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేయవలసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేరస్తుని పట్టుకోవడానికి ప్రతిభ చూపిన అధికారులకు జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించారు. కావలి కలుగొల శాంభవి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు సన్నాయి కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కావలి గ్రామశక్తి శ్రీ కలుగొల శాంభవి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి చేసిన విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో 50 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన డోలు సన్నాయి కచేరీ అలరించింది. కళాకారులు తమ కళ ద్వారా అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. కోవూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు భవానీమాత అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.
కోవూరులో కొలువుదీరిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు కలశ స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించిన ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీమాతగా ఆలయ ఆవరణలో కొలువుదీరిన అమ్మవారు భక్తులను కటాక్షించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేసిన విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. తోటపల్లిగూడూరు మండలం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకగా కలశ స్థాపన చేసిన నిర్వాహకులు అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేళతాళాల మధ్య కలశాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చిన ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రతిష్ఠ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఉత్సవాలలో భాగంగా పలువురు కళాకారులు విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయానికి అలంకరించిన విద్యుత్ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాలకు నావూరు కృష్ణయ్య దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. బాలాజీనగర్ సిపిఎం సెంటర్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ కలశ స్థాపనతో నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పినాకిని నదీ జలాలను కలశంలో నింపిన నిర్వాహకులు వేద మంత్రాలతో అమ్మవారిని అందులోకి ఆవాహనం చేసి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. సిపిఎం సెంటర్లో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపారు. తొలి రోజు ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ ఆదిలక్ష్మిగా కొలువుదీరి భక్తుల పాలిట ప్రసన్నురాలయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ ఆకట్టుకుంది.